Hi everyone, welcome to Career Big Study Circle. Today we are going to discuss AP యొక్క ఉత్పాదకతలో స్థానాలంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మీట్లో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత అలాగా మనం డిస్కస్ చేద్దామండి. ఎందుకు అంటే ఖచ్చితంగా ఈ ఏరియా నుండి ఒకటి అయితే వస్తుంది కాబట్టి మనం ఈరోజు ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ర్యాంకులు అండి. ఇక చూసినట్లయితే ప్రొడక్షన్ ర్యాంకింగ్ మనకి బనానాలో అరటిపళ్ళు ఉత్పాదకతలో మన ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత అంటే 1 అండి. నెక్స్ట్ ఫిషరీ చేపల ఉత్పత్తిలో మన ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ అంటే 1 అండి. మనకి గుడ్ల ఉత్పత్తిలో మనకి ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంతో చూసినట్లయితే 1 అండి. ఇక్కడ బనానా, ఫిషరీ, ఎగ్స్ ఈ మూడింటిలో కూడా ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత అంటే 1 అండి. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోండి, మీకు షార్ట్ కట్గానే ఇలా గుర్తుపెట్టుకోండి. బనానా, ఫిషరీ, ఎగ్స్లో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ అంటే 1. అదేవిధంగా మనకి మీట్ మాంసంలో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత అంటే 4th అండి. మాంస ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత అంటే 4 అండి. అదేవిధంగా మిల్క్ పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత అంటే 5th అండి. 5th. నెక్స్ట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత అంటే 5th ర్యాంక్ అండి. ఇక ఫుడ్ గ్రెయిన్స్లో మనకి ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత అంటే 6th ర్యాంక్ అండి. 6th ర్యాంక్. నెక్స్ట్ ప్యూర్ వాటర్ సప్లైస్లో మనకి 2nd ప్లేస్లో ఉంది. నెక్స్ట్ అదే విలేజెస్లో చూసినట్లయితే 1st ప్లేస్లో ఉందండి. ప్యూర్ వాటర్ సప్లైస్లో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత అంటే 2nd ప్లేస్ అండి సిటీస్ వైజ్లో చూసుకుంటే. అదేవిధంగా గ్రామాల్లో చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత అంటే 1వ ర్యాంక్ అండి. అదేవిధంగా వాటర్ స్కీమ్స్, చెక్ డ్యామ్స్లో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత అంటే 2nd ర్యాంక్ అండి. ఓకేనా. మిల్లెట్స్ అంటే సిరిధాన్యాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత అంటే మనకి 7వ ర్యాంక్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే రీసెంట్గా మనకి ఒక ఇయర్ని మిల్లెట్స్ ఇయర్గా చిరుధాన్యాల సంవత్సరంగా ఒక ప్రకటించడం జరిగింది కాబట్టి మనకి ఈ మిల్లెట్స్ యొక్క ర్యాంక్ ఇవ్వచ్చు. ఆంధ్రప్రదేశ్లో మిల్లెట్స్ ర్యాంక్ ఏంటంటే 7 అండి. చిరుధాన్యాల ఉత్పాదనలో ఆంధ్రప్రదేశ్ ర్యాంకు 7వ ర్యాంకు. అదేవిధంగా డిజిటల్ హెల్త్ అకౌంట్లో మన ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంతంటే 2nd ర్యాంక్ అండి. డిజిటల్ హెల్త్ అకౌంట్లో ఆంధ్రప్రదేశ్ ర్యాంకు 2nd ర్యాంకు. ఇక్కడ చూసినట్లయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంతంటే 1 అండి. నెక్స్ట్ సోషల్ ఎక్స్పెండిచర్లో మన ఆంధ్రప్రదేశ్ ర్యాంకు 1 అండి. నెక్స్ట్ ఆధార్ అథెంటికేషన్లో కూడా ఆంధ్రప్రదేశ్ ర్యాంకు 1 అండి. నెక్స్ట్ ఇంటర్నెట్ యూసేజ్లో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ చూసుకున్నట్లయితే 1 అండి. నెక్స్ట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండియాలో అంటే మనకి ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండియాలో కూడా ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంతంటే 1 అండి. టూరిజం చూసినట్లయితే పర్యాటకంగా ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంతంటే 3వ ర్యాంక్ అండి. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క నివేదికలు అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఏరియా నుండి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. లాస్ట్గా ఒకసారి చూద్దాం. బనానా, ఫిషరీ, ఎగ్స్లో ఆంధ్రప్రదేశ్ 1వ స్థానంలో ఉందండి. అదేవిధంగా మీట్లో 4th స్థానం, 4వ స్థానం, మిల్క్లో 5వ స్థానం. నెక్స్ట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్లో 5వ స్థానం. ఫుడ్ గ్రెయిన్స్లో ఆహార ఉత్పత్తుల్లో మనకి ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉంది. ప్యూర్ వాటర్ సప్లైలో ఆంధ్రప్రదేశ్ 2nd ర్యాంక్లో ఉంది. అదే సిటీస్లో చూసినట్లయితే 2nd ర్యాంకు. అదే గ్రామాల్లో చూసినట్లయితే 1st ప్లేస్ రావడం జరిగింది. అదేవిధంగా వాటర్ స్కీమ్స్ అండ్ చెక్ డ్యామ్స్ అండి. దీనిలో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ అంటే 2nd ర్యాంక్ అండి. మిల్లెట్స్ అంటే సిరిధాన్యాల్లో ఆంధ్రప్రదేశ్ ర్యాంకు 7th ర్యాంకు. డిజిటల్ హెల్త్ అకౌంట్లో ఆంధ్రప్రదేశ్ ర్యాంకు 2nd ర్యాంక్ అండి. ఇదంతా క్యాపిటల్ ఎక్స్పెండిచర్, సోషల్ ఎక్స్పెండిచర్, ఆధార్ అథెంటికేషన్, ఇంటర్నెట్ యూసేజ్లో. నెక్స్ట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండియాలో కూడా మన ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంతంటే 1 అండి. ఇది ఓవరాల్గా 1 అని గుర్తుపెట్టుకోండి. టూరిజంలో 3వ ర్యాంక్ అండి. ఇది మనకి ఓవరాల్గా ఏపీ యొక్క నివేదికలు అండి. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.